Our friends, Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT అండ్ బేసిక్ పారామెడికల్ కోర్సులకి సంబంధించినటువంటి 2024-25 అకాడమిక్స్‌కి సంబంధించినటువంటి అడ్మిషన్ కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో ప్రక్రియ. సో, దాంట్లో ముఖ్యంగా భాగంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదొక్కటైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎట్టకేలకి మనకి నవంబర్‌లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటికి అంటే మార్చ్ ఎండింగ్‌తో అయితే మనకి ఈ యొక్క కౌన్సెలింగ్ అయితే ముగిస్తుందన్నమాట. దాదాపు చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ 4, 5 మంత్స్ నుంచయితే మనకి కౌన్సెలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు చివరి దశకొచ్చారు. ఈ తరుణంలో చాలా మందికి ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరు గనక చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకి నిన్న నైట్ అయితే బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ పారామెడికల్‌కి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా? థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకి. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ వచ్చి మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. ఈ యొక్క దీంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సీట్ మ్యాట్రిక్స్ ఫర్ పారామెడికల్ కోర్సెస్ ఎస్‌టియు అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఒక 9 సీట్స్ అయితే వేకెంట్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. 9 సీట్స్ అయితే వేకెంట్‌గా అయితే ఉన్నాయి ఇందులో. అలాగే సేమ్ అదే విధంగా మరొక దాంట్లో కూడా చూసాను. సో, దీంట్లో కూడా కొంచెమే సీట్లు మాత్రమే ఉన్నాయి ఎంఎల్‌టి కోర్స్‌లో. అండ్ అలాగే అపోలో యూనివర్సిటీలో కూడా చూసాను. దీంట్లో కూడా కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది అంతా చూసిన తర్వాత నెక్స్ట్ మనకి ఒక అనాలిసిస్ చేద్దామని చెప్పేసి మనకి మనకిచ్చినటువంటి ఫేజ్ 2 యొక్క నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ గనుక మనం చూస్తే, ఇందులో అయితే మనకి టోటల్‌గా 42 పేజెస్ 1000 పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో అయితే మనకి టోటల్‌గా 42 పేజెస్ 1000 పీపుల్ అయితే ఉన్నారనమాట. చూసుకున్నట్టయితే లాస్ట్‌కి చూస్తే 1047 మెంబర్స్ అయితే ఉన్నారు. 1047 మెంబర్స్‌కి వీళ్ళైతే జాయిన్ అయిపోలేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ యొక్క 1047 అండ్ ప్లస్ ఇందాక చూసినటువంటిగా కొన్ని సీట్స్ అంటే వేకెంట్‌గా ఉన్నాయని చెప్పాము గదా! అవి ఒక 30 సీట్స్ వేసుకున్నా కానీ మనకి టోటల్‌గా వచ్చేసి ఆహ్, అరౌండ్ 1100 సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయనుకుందాం ఫ్రెండ్స్. 1100 సీట్స్ అనేవి వేకెంట్‌గా ఉంటే ఇప్పుడు మనకి ఫేజ్ ఫేజ్ 3కి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే ఫేజ్ 3లో థర్డ్ ఫేజ్‌లో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఫేజ్‌లో డెఫినిట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్‌గా ఇవ్వండి. ఐ మీన్ ఆల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. తప్పకుండా మీకైతే సీట్ అయితే వస్తది. ఓకేనా? అండ్ అలాగే ఒక విషయం ఏంటి అంటే ఒక్క కాలేజ్ గూడా వదిలిపెట్టకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ప్రియారిటీ మీకు నచ్చిన కాలేజెస్ అండ్ మీకు నచ్చిన కోర్సెస్ ఇవ్వండి. ఆ తర్వాతే నెక్స్ట్ మిగిలిపోయినున్నటువంటి కాలేజెస్ అండ్ కోర్సెస్ ఉంటాయి చూడండి. వీటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ అలాగే మరొక విషయం ఏంటి అంటే మీరే చూస్తున్నారు ఇక్కడ మనకి నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ అంటే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ 2కి చూస్తే ఇంతమందున్నారు. అండ్ ఇందాక చూసినటువంటిగా సో, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ విషయంలో చూసుకున్నట్టయితే కొంచెమే సీట్స్ మాత్రమే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ఫేజ్ 3కి. ఇలా చూసుకుంటే ఇది ఒక చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనమైతే ఈ ఇయర్ మనం సీట్స్ పొందాలి అంటే తప్పకుండా మీరైతే కరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? మరొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఫిబ్రవరి 25 నుంచి ఆఫీషియల్‌గా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అయితే క్లాస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా అయితే క్లాస్ స్టార్ట్ చేశారని చెప్పేసి యూనివర్సిటీ అయితే చెప్పింది. బట్ ఒకటేంటంటే కాలేజెస్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. మీరు ఒక్కసారి వన్స్ మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే క్లాస్ అయితే స్టార్ట్ చేశారు. అందరికి కలిపేసి స్టార్ట్ చేస్తారన్నమాట. మరొక ఫేజ్ లేదు కాబట్టి ఇంకొక్కసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అందరూ చూస్తున్నారు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేశాను. సో, వెయిట్ ఫర్ థట్. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి
ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్స్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయలేదో వాళ్ళందరికైతే ఇది చివరి అవకాశం అన్నమాట. సో, మీకు ఎలాగో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి డెఫినిట్‌గా మీకు ఇందులో కూడా సీట్ వస్తదన్న భరోసా అయితే మీకుంది. సో, అలా ఉంటే గనక తప్పకుండా మీరు ఈ యొక్క ఫేజ్‌లో సరిగ్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి, మీరు రిపోర్ట్ అయితే చేసేసి మీరు ఇందులో జాయిన్ అయితే అవ్వాల్సిందే. లేదు అంటే మళ్ళీ మనకి ఛాన్స్ లేదన్నమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఆహ్, మనకి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే గనక మనకి ఇక్కడ ఏమంటున్నారంటే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో, థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి మనకిక్కడ ఇచ్చారు కాబట్టి మీరైతే ఆలోచన అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి మరొక ఫేజ్ అయితే లేదు. ఇదే లాస్ట్ అండ్ చివరి ఫేజ్ అన్నమాట. సో, ఇందులో మీరు గనుక మీకు సీట్స్ వస్తే గనుక డెఫినెట్‌గా మీరైతే రిపోర్టింగ్ చేయాల్సిందే. లేదు అంటే ఈ ఇయర్ మొత్తం వేస్ట్ చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. సో, అందుకొరకే చెప్తున్నాను. సో, రిపోర్టింగ్ అయితే చేసి నెక్స్ట్ మనకి రిపోర్టింగ్ చేసిన వెంటనే నేను చెప్పాను గదా! మన యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేశాను. సో, మనకి థర్డ్ ఫేజ్ వచ్చేసి అంటే అన్ని ఫేజెస్ వచ్చేసి మార్చ్ 30 వరకైతే ఎండ్ అయిపోవాలి. అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అని జెప్పేసి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ముగుస్తుంది గాబట్టి అలా అవుతదని జెప్పేసి నేనన్నాను. సో, అదే విధంగా ఇప్పుడైతే ఇది జరుగుతుందనమాట. సో, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ అయితే ఇచ్చేసారు. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే మీరు డెఫినెట్‌గా ఇవ్వాలి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో సీట్స్ వచ్చినా కూడా జాయిన్ అవ్వలేదు చూడండి. సో, వాళ్ళైతే డెఫినెట్‌గా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత డెఫినెట్‌గా జాయిన్ అయిపోవాలన్నమాట ఇందులో. సో, జాయిన్ అయిపోతే డెఫినెట్‌గా మీకు అక్కడ సీట్ అయితే ఉంటుంది. అండ్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. టైమ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో, అలా అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీట్ రాని వాళ్ళకైతే ఇదొక గ్రేట్ అవకాశం. ఇందులో మీరైతే డెఫినిట్‌గా సీట్ అయితే సంపాదించొచ్చు. డెఫినిట్‌గా మీరనుకుంటే గనక. లైక్ వెబ్ ఆప్షన్స్ నేను చెప్పినట్టుగా మీరిస్తే గనక డెఫినిట్‌గా మీకైతే సీట్ అయితే వస్తది. ఓకేనా? అండ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే డెఫినిట్‌గా అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీకు నచ్చినా, నచ్చకపోయినా కాలేజీలో సీట్ వస్తే గనక డెఫినిట్‌గా రిపోర్టింగ్ అయితే చేసి అందులో జాయిన్ అయిపోండి. లేదు అంటే నెక్స్ట్ ఇయర్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఇయర్ వరకంటే మీరు చూసారు గదా! మనకి నవంబర్‌లో వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్. నవంబర్ వస్తే ఇప్పుడు చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ వరకైతే మనకి ఈ యొక్క కౌన్సెలింగ్ అయితే ముగుస్తుంది. సో, ఈ విధంగా చూస్తే మనకి కౌన్సెలింగే చాలా లేట్ అయిపోతుంది, లాగ్ అయిపోతుంది కాబట్టి సో, అందుకొరకైతే మీరైతే నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకి కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే గనుక ఆహ్, మీ యొక్క టైమ్‌తో పాటు మీ యొక్క చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. అలా చేయకండి. ప్రతి ఒక్కరైతే ఇందులో జాయిన్ అయిపోండి. అండ్ మరి ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, మీరైతే డెఫినిట్‌గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కరు ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ యొక్క చో చూసుకున్నట్టయితే మనకి సో, నిన్న నైట్ నుంచయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వనీకైతే మనకు ఆస్కారం అయితే కల్పించారు. అప్ టు 21 అనగా చూసుకున్నట్టయితే ఈరోజు 20 అంటే రేపు ఈవినింగ్ 8 పీఎంతో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఈలోపు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హావ్ ఎ నైస్ డే.